ఓం శాంతి. రాజయోగ మెడిటేషన్ క్లాసెస్లో ఈరోజు మనము రెండవ రోజు నిన్న సోల్ గురించి తెలుసుకున్న వివరము, మనం ఎక్కడి నుండి వచ్చాము, మన లోపల ఉన్నటువంటి సూక్ష్మ శక్తులు ఎలా పనిచేస్తాయి, వీటి గురించి నిన్న విన్నాము. స్వయాన్ని ఆత్మగా భావించిన తర్వాత మరి ఆత్మ యొక్క వాస్తవిక సంబంధం ఎవరితో ఉంది, ఆత్మ ఎవరి సంతానం అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అందుకే ఈరోజు మెడిటేషన్లో భాగంగా భగవంతుడు, పరమాత్ముడెవరు, సర్వోన్నత శక్తి ఏది ఈ ప్రపంచంలో, దాని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు భగవంతుడు ఎవరు అని అడిగితే ఎంతమంది సమాధానాలు వస్తాయి. ఎవరి అభిప్రాయాన్ని వారు వెల్లడిస్తారు. కొందరు తమ ఇష్ట దైవాన్ని భగవంతుడని, కొందరు తమ గురువుని భగవంతుడు అని, కొందరు తమ తల్లి తండ్రి భగవంతుడి రూపం అని, కొందరు ప్రకృతి పరమాత్మ అని, కొందరు ఆత్మే పరమాత్మ అని, కొందరు ప్రతి చెట్టులో, పుట్టలో, రాయిలో, అగ్నిలో, నీటిలో, ప్రతి మానవుడిలో అంతటా సర్వవ్యాప్తమై ఉన్నాడు, జగత్తంతా భగవంతుడే ఉన్నాడు అంటారు. కొందరు వారి ధర్మ గురువు ఎవరైతే ఉన్నారో వారిని భగవంతుడని భావిస్తారు. కొందరు అసలు భగవంతుడు అనేవాడే ఉండడు, ఏదైనా ఉంటే మానవ ప్రయత్నంతో మనమే ఏదైనా సాధించుకోవచ్చు అంతే తప్ప దేవుడు భగవంతుడు ఇదేమీ లేదు అసలు అని నాస్తికత్వంతో ఉండేవారు ఉంటారు. అంటే ఇలాంటి భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. మరి వీటన్నింటిలో ఏది సరైనదని చెప్పవచ్చు? ఎవరు రైట్ అనాలి? అందరి అభిప్రాయాల్లోనూ అర్థం ఉంది, ఎవరు ఊరికి అనట్లేదు, అందరు అనుభవంతో అంటున్నారు. కొంతవారికి ప్రాక్టికల్ జీవితంలో ఆ ఫీలింగ్ కలిగింది కాబట్టి అంటున్నారు. కానీ మనకు ఫీలింగ్ కలిగినంత మాత్రాన, మనకు అనుభవం అయినంత మాత్రాన అదే వాస్తవం కాకపోవచ్చు. ఎలాగంటారా? ఒకసారి ఒక 5 గుడ్డి వాళ్ళు ఏనుగు దగ్గరికి వెళ్ళారు. మొదటిసారి ఏనుగును వారు అనుభవం చేసుకుంటున్నారు. చూడలేరు కాబట్టి స్పర్శ ద్వారా అనుభూతిని పొందుతున్నారు. ఒక వ్యక్తి వాళ్ళని 5 తీసుకెళ్ళాడు ఏనుగు దగ్గరికి. ఏనుగు గురించి ముందే విన్నారు వాళ్ళు, ఏనుగంటే ఎలా ఉంటుందో. ఇప్పుడు ఏనుగు దగ్గర ప్రాక్టికల్గా వచ్చారు. కళ్ళు కనబడవు కదా, ఇలా ఇలా అనుకుంటూ ఫస్ట్ వాళ్ళకి ఏనుగు యొక్క ఏ భాగం అయితే టచ్ అయిందో దాన్నే పట్టుకొని ఫీల్ అవుతూ ఉంటారు. తీసుకొచ్చిన వ్యక్తి 5 చూస్తూ ఉంటాడు, ఒక్కొక్కరు ఒక్కో భాగాన్ని పట్టుకున్నారు. ఇతను ఎలాగుంది ఏనుగు అని అంటాడు. అంటే ఫీలింగ్తో ఉంది అంటాడు. దాని కాలంతా లావుగా ఉండడం, బలంగా ఉండడంతో. పొట్టను పట్టుకున్న వ్యక్తి లేదు, ఏనుగు ఒక బలమైన గోడలాగా ఉంది అంటాడు. తోకను పట్టుకున్న వ్యక్తి అంటాడు, లేదు లేదు, ఏనుగు చిన్న తాడులాగే ఉంది. ఏంటో చెప్పారు ఏనుగు గురించి, ఒక తాడే కదా ఇది అని అంటాడు. ఒకతను చెవిని పట్టుకుంటాడు, ఆ చెవిని చూస్తూ లేదు, ఏనుగు ఒక చాటలాగా ఉంది అంటాడు. ఇక తొండమును పట్టుకున్న వ్యక్తి లేదు లేదు, ఏనుగు ఒక కొండ చిలువలాగా ఉంది అంటాడు. ఇప్పుడు వాళ్ళంతా అనుభవంతో చెప్తున్నారు, ఫీలింగ్తో చెప్తున్నారు, స్పర్శించి చెప్తున్నారు.
ఎవరైతే వ్యక్తి వాళ్ళని అక్కడికి తీసుకొచ్చాడో అతడికి వీళ్ళు చెప్పేది కరెక్ట్ కాదని అనిపిస్తుంది. ఎందుకంటే కానీ అతను చెప్పాడు అనుకోండి, ఇప్పుడు కాదు ఏనుగల లేదు అంటే ఒప్పుకుంటారా వాళ్ళు? నేను చూస్తున్నాను కదా, నాకు అనుభవం అవుతుంది కదా, నేను పట్టుకున్నాను కదా, నేను ఆ ఫీలింగ్తో చెప్తున్నాను కదా అంటారు. కానీ 2 నేత్రాలు తెరుచుకొని చూస్తున్నటువంటి వ్యక్తికి తెలుస్తుంది, వీళ్ళ 5 వారి వారి అనుభవం చెప్తున్నారు, కానీ ఆ 5 అనుభవాన్ని జోడించినా కూడా ఏనుగు తయారవ్వదు, ఎవరి అనుభవము కరెక్ట్ కాదు అని. భగవంతుడి పరిచయం విషయంలో కూడా బహుశా మనుషులందరి అభిప్రాయాలు అలాగే ఉన్నాయేమో. జ్ఞాననేత్రంతో చూస్తున్నటువంటి వారికి అర్థమవుతుంది, జ్ఞాననేత్రం 3వ నేత్రం తెరుచుకొని చూస్తున్నటువంటి వారికి నిజంగా ఇది కాదు. భగవంతుడంటే పరిచయము ఇలా ఉండదు అనేది వారికి అర్థమవుతుంది. ఇప్పుడు మనుషులు ఇన్ని రకాల అభిప్రాయాలు చెప్పారు కదా, భగవంతుడు వాటి ఎవరిది ఒక్కరిది పరిపూర్ణము అని చెప్పలేము. అందరిది కలిపినా కూడా ఎవరినైనా ఒక గొప్ప పొజిషన్తో సంబోధిస్తున్నాము అంటే తప్పకుండా వారిలో ఆ లక్షణాలు గుణాలు ఉంటేనే మనం అలా సంబోధిస్తాం. ఒక వ్యక్తిని డాక్టర్ అనాలన్నా, ఇంజనీర్ అనాలన్నా, సిఏ అనాలన్నా క్వాలిటీస్ ఉండాలి, ఎలిజిబిలిటీ ఉండాలి. అలాగే భగవంతుడు అని చెప్పడానికి కూడా కొన్ని లక్షణాలు ఉన్నాయి, 5 లక్షణాలు ఉన్నాయి. వాటిని మనము ఎదురుగా పెట్టుకొని భగవంతుడు అని ఎవరిని అనవచ్చు అనేది మనమే నిర్ణయించుకోవచ్చు. మొదటి లక్షణం, భగవంతుని సర్వమాన్యుడు అంటారు. మాన్యుడు అంటే అందరి చేత గౌరవింపబడినవాడు, అందరి ఆమోదం పొందినటువంటి వాడు అని అర్థం. సర్వమాన్యుడు. ఇప్పుడు ఎవరిని భగవంతుడు అంటే అందరు ఒప్పుకుంటారు? అందరి చేత గౌరవింపబడేవారు ఎవరు? ఇప్పుడు మనం ఒక దేహం ఉన్నటువంటి వ్యక్తిని, లేదా నా ఇష్ట దైవం శ్రీరాముడు కాబట్టి నేను శ్రీరాముని భగవంతుడు అంటాను, అందరూ ఒప్పుకుంటారా? శ్రీకృష్ణుడి భక్తులే ఒప్పుకోరు, శివుడి భక్తులే ఒప్పుకోరు. ఎవరి భక్తులు వాళ్ళనే దైవంగా భావిస్తారు. ఒకటే మతంలో కూడా అభిప్రాయాల భేదం ఉంది. శైవులు వైశ్యులు భిన్నంగా ఉంటారు. ఎవరి దైవం వాళ్ళ దైవమే అన్నట్టుగా ఇక ఇంకొకరి గురించి ఆలోచించరు. ఇది ఎలా వస్తుంది అంటే, దేహం ఉన్నటువంటి వ్యక్తిని మనం భగవంతుడు అని అన్నప్పుడు వచ్చేటువంటి ఇష్యూస్. ఒక ధర్మపితగా ఉన్నటువంటి వ్యక్తిని, సపోజ్ క్రైస్ట్ లేదా ఇబ్రాహిం, వీళ్ళని గాడ్ అన్నా ఎందుకు ఒప్పుకోవటం లేదు అంటే, వ్యక్తిని భగవంతుడు అన్నప్పుడు దేహాన్ని, మతము, వయస్సు, వర్ణము ఇటువంటి భేదభావాలన్నీ అడ్డొస్తాయి దేహానికి. అందుకే భగవంతుని సర్వమాన్యుడు అంటున్నారంటే మొదటి లక్షణం భగవంతుడు ఉండదు. దేహమున్న వారిని భగవంతుడు అని అనరు. భగవంతుడిది నిరాకార స్వరూపం. నిరాకార స్వరూపం అంటే దేహ ఆకారం లేకుండా ఉండే రూపం. ఇప్పుడు దేహ ఆకారం లేదు కాబట్టి అన్ని మతస్థులు, అన్ని వర్గాల వారు, అన్ని వయసుల వారు అందరూ ఒప్పుకుంటారు, భగవంతుడు గాడ్ ఈజ్ వన్
అందరికీ భగవంతుడు ఆ సర్వశక్తివంతుడు ఒక్కరే అంటే అందరూ ఒప్పుకుంటారు. ఒక పర్టికులర్ రూపంను చూపించి చెప్తే ఒప్పుకోరు. ఒక పర్టికులర్ ఆకారం ఉన్నటువంటి వ్యక్తిని అంటే అందరూ ఒప్పుకోకపోవచ్చు. కానీ భగవంతుని ఒక నిరాకార స్వరూపంలో ఒక శక్తిగా భావిస్తూ వర్ణిస్తే అందరూ యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే సైన్స్ కూడా గాడ్ని ఒక సూపర్ న్యాచురల్ పవర్ అంటుంది, సుప్రీం ఎనర్జీ అంటుంది. ఇది మొదటి లక్షణం. రెండవది, భగవంతుణ్ణి సర్వోత్తముడు అంటారు. అందరికంటే ఉత్తముడు, హైయెస్ట్ ఆఫ్ ఆల్, అబౌవ్ హూమ్ దేర్ ఇస్ నో వన్ అంటారు. వారికన్నా మించిన శక్తి లేదు ప్రపంచంలో ఇంకొకటి. ప్రపంచం మొత్తంలో అన్నిటినీ నడిపించే శక్తి అది అని అంటారు. భగవద్గీతలో ఉంది, ఈశ్వరః సర్వభూతానాం హృదయేషర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారుడాని మాయయా. అంటే భగవంతుడే ఈ మొత్తం సృష్టిలో ఉన్నటువంటి చరాచర అన్నిటినీ నడిపిస్తున్నాడు. అంటే అన్నిట్లో ఆయన పవరే ఉంది అని. సర్వభూతాలలో కూడా ఆయన శక్తి ఉంది అని. అందుకే ఆయన్ని తల్లులకు తల్లి, తండ్రులకు తండ్రి, గురువులకు గురువు, పరమ సద్గురువు అంటారు. ఆయనకి జన్మనిచ్చే తల్లి తండ్రి ఎవరు ఉండరు. ఆయనకి జ్ఞానాన్ని బోధించే గురువులు ఉండరు. ఆయన ఎక్కడ ఎవరి దగ్గర వెళ్ళి విద్యను అభ్యసించరు. ఇది రెండవ లక్షణం. మూడవది, భగవంతుణ్ణి సర్వోపరి అంటారు. సర్వోపరి, అన్నిటికీ అతీతుడు, సుఖ దుఃఖాలకు, పాపపుణ్యాలకు, ఓటమి గెలుపులకు అతీతంగా ఉండేవాడు భగవంతుడు. ఎవరినైనా మనం భగవంతుడు అని అనాల్సి వచ్చినప్పుడు ఈ లక్షణాలను పక్కన పెట్టుకొని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్కడైనా ఎప్పుడైనా విన్నారా భగవంతుడు గెలిచాడు, లేదా భగవంతుడు సుఖంగా ఉన్నాడు? ఆయనకి సుఖం లేదు, దుఃఖం లేదు. ఆయన గెలవడు, ఓడిపోడు. ఇవన్నీ మనుషులకు, దేవతలకు ఉంటాయి, భగవంతుడికి ఉండవు. భగవంతుడు ఈ లక్షణాల కన్నా కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటారు. నాలుగవది, భగవంతుణ్ణి సర్వజ్ఞాత అంటారు. అన్నీ తెలిసినవాడు, సృష్టి ఆది మధ్యాంత జ్ఞానం తెలిసినవాడు, భూత భవిష్యత్ వర్తమాన కాలాల గురించి తెలిసినవాడు. అందుకే ఏ విషయంలో అయినా కొంతవరకు ఆలోచించి ఆ తర్వాత గాడ్ నోస్ అంటారు, ఊపర్ వాలా జానే అని అంటారు. ఎవరు పైన? భగవంతుడు. ఆయన సర్వజ్ఞాత, ఆయనకి అన్నీ తెలుసు, తెలిసినవాడు. ఎవరి లక్షణం? సర్వులకు దాత అంటారు. ఆయన దాతగా అందరికీ ఇచ్చేవాడే. ఇప్పుడు ఎవరి నుండి ఏది ఆశించి ఇచ్చేవాడు మాత్రం ఇస్తూనే ఉంటాడు. గుడికి వెళ్తే చిల్లర డబ్బులు వేస్తారు హుండీలో. యాక్చువల్గా భగవంతునికి మనం సమర్పించాల్సింది చిల్లర బుద్ధులు. బుద్ధులైతే నేను ఇవ్వలేను, చిల్లర డబ్బులు ఇచ్చేస్తానని ఇచ్చేస్తారు. ఆయనకెందుకు అవి? ఆయన ఇచ్చినవి అన్నీ మన దగ్గరున్న. ఏదో దేవుడికి ఇచ్చేసానని గొప్పగా ఫీల్ అవుతే పొరపాటే. భగవంతుడు ఇచ్చినవే మనం వాడుకుంటున్నాం. మనం ఆయనకి ఇచ్చేంత వాళ్ళమా? మనం ఏదైనా దేవుడి పేరుతో హుండీలో వేసేది మన పుణ్యం అనే అకౌంట్లో జమ అవుతుంది.
హుండీలో డబ్బులు వేసేటప్పుడు నా పుణ్యం కోసం భగవంతుడు నాకు ఇది అవకాశం ఇచ్చాడని భావించాలి తప్ప నేను దేవుడికి ఇస్తున్నాను. ఆయనకెందుకు? ఆయన అందరికి ఇచ్చేవాడు, ఆయన తీసుకునేవాడు కాదు. ఆయన ఎవరి నుండి ఏది తీసుకోడు. ఆయన సర్వులకు దాత, ఇచ్చేవాడు. మనం తీసుకునే వాళ్ళం. మనం దేవుడి పేరుతో చేసే కార్యానికి ఖర్చు పెట్టినటువంటి డబ్బు మన పుణ్యం అకౌంట్లో జమ అయి మనకి ఎన్నో రెట్లై మనకే రిటర్న్ వస్తుంది. ఆయన తీసుకోడు. దాన్ని గాడ్లీ బ్యాంక్ అకౌంట్ అంటాం. కనబడదు అది, కానీ అది మనతోడే ఉంటుంది. భగవంతుడు ఇలా సర్వమాన్యుడు, సర్వోత్తముడు, సర్వోపరి, సర్వజ్ఞాత, సర్వులకు దాత. ఈ 5 లక్షణాలు భగవంతుల్లో ముఖ్యంగా ఉంటాయి. అంటే ఈ 5 లక్షణాలు ఎవరికి వర్తిస్తే వారిని గాడ్ అని అంటాం. అలా కేవలం ఒకే ఒక్కరున్నారు సృష్టిలో. ఆ ఒక్కరిని తప్ప మిగతా ఎవరిని గాడ్ అని అనడానికి లేదు. గాడ్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ వన్. భగవంతుడు ఒక్కడే. గాడ్స్ అనేది లేదు, గాడ్ అంతే. దానికి ప్లూరల్ లేదు. కానీ చూడండి, భగవంతుడి లాంటి లక్షణాలు, గుణాలు ఉన్నటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు చంద్రుడి లాంటి రౌండ్ ముఖం ఉండి మంచి కాంతివంతంగా ఉన్నటువంటి వారిని చూసి ఏమంటారు? చంద్రముఖి అంటారు. చంద్రముఖిలు ఎంతమంది ఉండొచ్చు ప్రపంచంలో? చాలా మంది ఉండొచ్చు కదా, వేల మంది, లక్షల మంది కూడా ఉండొచ్చు. కానీ చంద్రుడు ఒక్కరే. చంద్రుడు ఒక్కడే, చంద్రముఖి. చంద్రుడు ఇలాంటి లక్షణాలు కలిగిన వారు ఎంతో మంది. అలాగే భగవంతుడు ఒక్కరే, కానీ భగవంతుడి లాంటి లక్షణాలు, గుణాలు కలిగినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. వారిని మనము దేవీ దేవతలుగా పూజిస్తాం, పూజ్యులుగా భావిస్తాం, భగవంతుడితో సమానంగా భావిస్తాం. 3,000,000 మంది దేవతలు ఉన్నారు. అలా 3,000,000 మంది భగవంతుళ్ళు లేరు. భగవంతుడు ఒక్కడే, కానీ 3,000,000 దేవతలు ఉన్నారు. భగవంతుడు ఇలాంటి లక్షణాలు, గుణాలు, విశేషతలు, కళలు కలిగిన వారు. కానీ భగవంతుడు కాదు, లాంటి వారు. తండ్రిలాగే పిల్లలు ఉంటే, తండ్రి లాంటి లక్షణాలే పిల్లల్లో ఉంటే ఆ పిల్లల్ని తండ్రి సమానంగా ఉన్నారని పొగుడుతారు. కానీ పిల్లలు తండ్రి కాలేరు కదా. తండ్రి తండ్రి, పిల్లలు పిల్లలే. భగవంతుణ్ణి దేవాది దేవుడు, మహాదేవుడు అంటారు. అందరికీ దేవుడు, దేవతలకి కూడా దేవుడు అని. మరి అలాంటి మహాదేవుడి యొక్క పరిచయాన్ని మనము 5 మాటల్లో తెలుసుకుందాం, 5 విషయాల్లో. ఫస్ట్, ఆయన పేరు. భగవంతునికి ఏం పేరుంది? నామం రూపం ఉండదు అని రాసేశారు భగవంతుని విషయంలో. నామరూపాలకు అతీతుడు అంటారు. యాక్చువల్గా నామరూపం లేకుండా ఏదైనా ఉంటుందా ప్రపంచంలో? నామరూపాలు లేకుండా ఏది ఉండదు. శూన్యంగా ఉన్నటువంటి ప్రదేశం పోలార్, దాన్ని ఆకాశం అని అంటున్నామా లేదా? ఏదో ఒక పేరైతే ప్రతిదానికి మనం పెట్టేశాం. మనకి కనిపించని వాటికి కూడా పేర్లున్నాయి. ఇప్పుడు గాలిని ఎవరైనా చూసారా? గాలిని ఎవరు చూడలేదు, కానీ గాలికి కూడా చిత్రకారుడు ఒక ఆకారం ఇచ్చేస్తాడు. తన ఆర్ట్ ద్వారా, తన పెయింటింగ్ ద్వారా గాలిని చూపిస్తాడు. అంటే
నామం రూపం లేకుండా ఉండడం అనేది కుదరదు. ప్రతిదానికి నామం ఉంది, రూపము ఉంది. సరే, ప్రతిదానికి అని మనం అనడానికి లేదు అనుకుందాం, కానీ భగవంతుడికి నామము రూపము రెండు ఉన్నాయి. మరి ఆయన నామం ఏమిటి అంటే ఆయన పేరు సదాశివ. సదా అంటే ఎల్లప్పుడూ, శివ అంటే కళ్యాణకారి, మంగళకరి, శుభకరి, మంచి చేసేవాడు, మేలు కోరేవాడు అని అర్థం. షి అంటే పాపనాశకారి, వా అంటే ముక్తి ప్రదాత అని అర్థం. శివ ఎవరినైతే లింగాకారంలో పూజిస్తూ ఉన్నారో, అడుగడుగున శివాలయాలు వెలిసి, పురాతనమైనటువంటి మందిరాలన్నీ కూడా శివాలయాలే. ఎందుకంటే భక్తి ప్రారంభమైంది లింగాకారం యొక్క పూజలతో, శివుడి యొక్క ఆరాధనతో. వారిని సదాశివ అంటారు. సదా ఎల్లప్పుడూ శివగా ఉంటారు. మన పేర్లకి భగవంతుడి పేరుకి 3 రకాల వ్యత్యాసాలు ఉన్నాయి. మన పేరేమో మన శరీరానికి ఉంటుంది, భగవంతుడికి శరీరం ఉండదు కాబట్టి ఆయన ఆత్మకే పేరుంది. మన పేర్లు మారుతూ ఉంటాయి జన్మను బట్టి, జెండర్ని బట్టి, వయసును బట్టి. చిన్నప్పుడు ఒక పేరు, స్కూల్లో ఒక పేరు, వివాహం అయిన తర్వాత ఒక పేరు, ఇలా కొందరివి మారుతూ ఉంటాయి. గత జన్మలో ఒక పేరు, ఈ జన్మలో ఒక పేరు, నెక్స్ట్ జన్మలో ఇంకొక పేరు ఉండొచ్చు. స్త్రీగా పుడితే ఒక పేరు, పురుషుడిగా పుడితే ఒక పేరు, ఇలా మన పేర్లు మారుతున్నాయి. కానీ భగవంతుడికి సదా, ఫరెవర్, ఎప్పటికీ అదే పేరు కొనసాగుతుంది. 3 ముఖ్యమైనటువంటి వ్యత్యాసము, మన పేరు ఒకటి ఉంటుంది, మనం చేసే పని ఒకటి ఉంటుంది. పేరుకు తగినట్టుగా ఉన్నారా అందరూ? పేర్లన్నీ చాలా మంచిగా, అర్థవంతంగా తల్లి తండ్రి ఎంతో ఆలోచించి పెడతారు. కానీ ప్రాక్టికల్గా గుణగణాలు చూస్తే పిల్లల్లో పేరుకు తగినట్టుగా ఉండకపోవచ్చు. కానీ భగవంతుడి పేరు కర్తవ్యవాచకమైనది. ఆయన చేసే కర్తవ్యాన్ని బట్టి అతడికి ఆ పేరు వచ్చింది. మరి పరమాత్ముడు సర్వాత్మల కళ్యాణం చేస్తారు కాబట్టి వారిని సదాశివ అని అన్నారు. అయితే శివుడికి చాలా రకాల పేర్లను పెట్టేశారు. ఆ పేర్లన్నీ కూడా కర్తవ్యాలను రుజువు చేసే విధంగా ఉన్నాయి. భారతదేశంలో చూస్తే కాశీ నుండి కన్యాకుమారి వరకు ఎక్కువగా శివలింగాలు, 12 జ్యోతిర్లింగాలు బాగా ప్రసిద్ధి చెంది ఉన్నాయి. అంతటా ఉన్నది శివలింగమే, కానీ ఒక్కో చోట ఒక్కో పేరుతో ప్రసిద్ధి చెందింది. ఒక చోట అమరనాథుడని, ఒక చోట కేదారేశ్వరుడని, ఒక చోట విశ్వనాథుడని, ఒక చోట మల్లికార్జునుడని, ఒక చోట రామేశ్వరుడు అని, ఎన్ని పేర్లు ఉన్నాయి. పశుపతినాథుడని కూడా అంటారు. నేపాల్లో, కాఠ్మండులో ఉంది. పశు సమానమైన బుద్ధి గల వారిని కూడా దివ్యంగా దేవతలుగా మారుస్తాడు కాబట్టి పశుపతినాథుడు అన్నారు. అందరినీ అమరులుగా చేసే జ్ఞానాన్ని ఇస్తాడు. అమర కథను వినిపించేవాడు కాబట్టి అమరనాథుడు అన్నారు. విశ్వం మొత్తంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ తండ్రి కాబట్టి విశ్వనాథ్ అన్నారు. చూడండి, ఒక కుటుంబానికి ఒక తండ్రి ఉంటారు, ఒక ఫ్యామిలీకి ఒక ఫాదర్ ఉంటారు, సిటీకి ఒక ఫాదర్ ఉంటారు, మేయర్ని సిటీ ఫాదర్ అంటారు. ఒక నేషన్కి ఫాదర్ ఉంటారు. మన నేషన్కి జాతిపిత అని బాపు గాంధీజీని అంటున్నాం. మరి విశ్వపిత ఎవరు? విశ్వపిత పరంపిత పరమాత్ముడు. అందుకే వారిని విశ్వనాథ్ అంటారు. తమిళనాడులో రామేశ్వరుడు అన్నారు.
రాముడి చేత కూడా పూజింపబడినటువంటి వారు, రాముడికి కూడా ఇష్ట దైవంగా ఉన్నటువంటి వారు కాబట్టి రామేశ్వర్ అన్నారు. అంటే దేవతలందరూ కూడా ఆ ఈశ్వరుణ్ణి పూజించారు, ఆ శివుణ్ణి ఆరాధించారు. కృష్ణేశ్వరంలో, గోపేశ్వరంలో శ్రీకృష్ణుడు కూడా ఈశ్వరుణ్ణి ఆరాధించారు, శివుని యొక్క పూజలను చేశారు. అందుకే పరమాత్ముడు, భగవంతుడు అని శివుణ్ణి అనగలుగుతాం. వారికి మానవ ఆకారం లేదు, వారిది బిందు రూపం. ఇదే మనం తెలుసుకుంటున్న రెండవ విషయం భగవంతుడి గురించి. మొదటిది ఆయన పేరు, రెండవది ఆయన రూపం. వారి రూపము జ్యోతిర్బిందు రూపం. జ్యోతిర్బిందు. ఆకారం లేదు అని, నిరాకారుడు అని చెప్పి అందరి ఆకారాలు అందరి రూపాలు ఆయనవే అని చెప్పడానికి లేదు. ఆయనకు ఒక రూపం ఉంది, అదే దివ్య జ్యోతి రూపం. అందుకే చూడండి, భగవంతుడి యొక్క జ్యోతి దర్శనం కోసం అందరూ పరితపిస్తారు. అయ్యప్ప మాల వేసుకున్నటువంటి వారు కూడా చాలా కఠోరమైనటువంటి నియమాలను ఆచరిస్తూ చివరికి ఆ జ్యోతి దర్శనం చేసుకోవాలి అనుకుంటారు. ఏ జ్యోతి? అదే పరంజ్యోతి, పరమాత్ముడు, భగవంతుడు. మనమందరం ఎలా అయితే ఆత్మ జ్యోతి రూపంలో ఉన్నాము అని తెలుసుకున్నామో, మరి ఈ జ్యోతి రూపంలో ఉన్న ఆత్మకు తండ్రి ఎలా ఉంటాడు? జ్యోతి రూపంలోనే ఉంటారు. వేటికి అవే తల్లి తండ్రిగా ఉంటాయి కదా. ఇప్పుడు ఒక డాగ్ ఫ్యామిలీ ఉందనుకోండి, ఆ డాగ్కి పేరెంట్స్ ఎవరు ఉంటారు? డాగ్సే ఉంటాయి కదా. దేనికి అవే జాతిలో ఉంటాయి కదా. మరి మనం ఆత్మలం, ఆత్మకు తల్లి తండ్రి ఎలా ఉంటారు? పరమాత్మ, వారు జ్యోతి రూపంలోనే ఉంటారు. అందుకే అన్ని మతాల వారు కూడా భగవంతుడు జ్యోతి రూపుడు, భగవంతుడు అంటే ఒక శక్తి, భగవంతుడు అంటే ఒక ప్రకాశ రూపుడు అనేది చెప్పకనే చెప్తున్నారు. మనం చూస్తే సనాతన ధర్మంను ఆచరించేటువంటి వారందరూ ఇంట్లో ప్రతిరోజు దీపం వెలిగించుకుంటారు. ఇంట్లో దీపం వెలిగిస్తే భగవంతుని ఆహ్వానించి ఇంట్లో భగవంతుని స్థిరంగా ఉంచినట్లు అని భావిస్తారు. పూజ చేసేటువంటి సమయం లేకపోయినా కనీసం దీపమైనా వెలిగిస్తే చాలు, ఆ దేవుడి కృప నీడ ఉంటుంది అనే భావన ఉంది. అందుకే దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపం అంటారు. పరబ్రహ్మం అంటే భగవంతుని యొక్క స్వరూపమే ఈ దీపము అని అంటారు. ఏదైనా శుభకార్యం చేస్తూ ఉన్నప్పుడు కూడా ముందుగా జ్యోతి ప్రజ్వలన చేస్తారు. ఎందుకు దీప ప్రజ్వలన ఎందుకు చేస్తున్నారు? చాలా లైట్లు ఉన్నాయి, వెలుగు ఉంది అంతా, అయినా కూడా మళ్ళీ ఎందుకు చేస్తారు జ్యోతి ప్రజ్వలన? ఎందుకంటే జ్యోతిని వెలిగిస్తే భగవంతుణ్ణి ఈ కార్యానికి ఆహ్వానించినట్లవుతుంది. భగవంతుణ్ణి ఆహ్వానించి ఆయన సమక్షంలో ఏ శుభకార్యమైనా చేస్తే అది తప్పక విజయవంతం అవుతుంది అనేటువంటి బలమైన విశ్వాసం, నిశ్చయం ఉంది అందరికీ. అందుకే జ్యోతి ప్రజ్వలన చేస్తారు. గుళ్ళో హారతిని ఇస్తారు. హారతి ఇచ్చినప్పుడు అందరూ ఇలా చేతులు పెట్టి కళ్ళకు అతుకుంటారు. ఎందుకు అలా చేస్తాము? వాస్తవంగా భగవంతుడి ప్రచండమైన శక్తికి ప్రతీక హారతి. భగవంతుడు ఒక జ్యోతి స్వరూపుడు, ఆయన శక్తిని మనమందరం తీసుకోవాలి. ఇవి ఎనర్జీ పాసింగ్ ఏరియాస్.
హారతి మీద మీరు ఇలా పెట్టగానే ఆ ఎనర్జీని మీ చేతులు రిసీవ్ చేసుకుంటాయి. రిసీవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ లోపలికి మీరు తీసుకుంటారు, కళ్ళకు అద్దుకుంటారు, కళ్ళ ద్వారా లోపలికి తీసుకుంటారు. మన బాడీలో మన ఈ చేతులు, కళ్ళు ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేసేటువంటి భాగాలు ఇవి. ఎవరికైనా శక్తిని ఇవ్వాలంటే ఎలా ఇస్తారు? ఇలా, లేదా కళ్ళ ద్వారా. అందుకే మనము హారతి ద్వారా తీసుకుంటున్నాం భగవంతుడి యొక్క శక్తిని. అంటే పరమాత్ముడు ఒక జ్యోతి స్వరూపుడు అనే భావన ఉంది కాబట్టే అలా జ్యోతికి అంత ఇంపార్టెన్స్ని ఇస్తున్నాం. మనం శివలింగాలని జ్యోతిర్లింగాలు అంటున్నాం. జ్యోతిర్లింగం అంటే లింగం అంటేనే గుర్తు అని అర్థం. లింగం అంటే ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్. స్త్రీలింగం అంటే స్త్రీకి గుర్తు, పుల్లింగం అంటే పురుషునికి గుర్తు. అలాగే జ్యోతిర్లింగం అంటే జ్యోతికి గుర్తు. జ్యోతికి గుర్తుగా ఆ రూపం, ఆకారాన్ని తయారు చేశారు. చిన్న జ్యోతికి మన పూజా విధానంలో మనం చేసే ప్రక్రియ అంతా కూడా సరిపడదు. మనం అభిషేకం చేయాలన్నా, పూల మాలలు వేయాలన్నా, తిలకం పెట్టాలన్నా చిన్న జ్యోతికి అలా చేయడం కుదరదు. అందుకని జ్యోతి రూపానికి గుర్తుగా ఆ లింగాకారాన్ని తయారు చేసి దానికి మన యొక్క ప్రేమ, శ్రద్ధ, భావనను అర్పిస్తాం. కానీ అసలు రూపమైతే ఆ బిందు స్వరూపం. ఇక ఇతర మతస్థుల విషయానికి వచ్చిన వాళ్ళు కూడా ఏదో ఒక రూపంలో భగవంతుడు ఒక శక్తి, ఒక జ్యోతి స్వరూపుడు అనేది నమ్ముతున్నట్టుగా తెలుస్తుంది. ముస్లిం సోదరులను చూస్తే భగవంతుడు ఎవరు అని మీరు అడిగితే వాళ్ళు అల్లా నూర్ హే, నూరే ఇలాహి అంటారు. నూర్ అంటే డిక్షనరీలో చూడండి వెలుగు, నూర్ అంటే ప్రకాశము, నూర్ అంటే లైట్. మనం దీపం అంటున్నాం, వారు లైట్ అంటున్నారు. భగవంతుణ్ణి ఒక ప్రకాశం అంటున్నారు. భగవంతుడికి ఒక దేహం, ఆకారం లేదు. ఆయన ఒక ప్రకాశం, ఆయన ఒక వెలుగు, ఆయన ఒక ఒక కాంతి అని భావిస్తున్నారు. అందుకే వెలుగు ఎటు నుండి పడుతూ ఉంటే అటువైపు తిరిగి నమాజ్ చేస్తూ ఉంటారు. వారు నమాజ్ చేసేటువంటి సమయంలో దిశలు మార్చుకుంటారు. ఒక శక్తి, పరమాత్మని యొక్క కిరణాలు పడుతూ ఉన్నటువంటి ఫీలింగ్తో వారు భగవంతుని జ్ఞాపకం చేస్తారు. క్రిస్టియన్స్ని చూసినట్లయితే వారు చర్చిలో క్యాండిల్ వెలిగిస్తారు, కొవ్వొత్తిని పట్టుకొని ప్రార్థన చేస్తారు. క్రైస్ట్ బైబిల్లో గాడ్ ఈజ్ లైట్ అని చెప్పారు. ఎక్కడ కూడా బైబిల్లో గాడ్ ఈజ్ క్రైస్ట్ అని లేదు. గాడ్ ఈజ్ లైట్ అనే ఉంటుంది. వారి పవిత్ర స్థానమైనటువంటి వాటికన్ సిటీలో మెయిన్ చర్చ్ ఏదైతే ఉందో అక్కడ క్రైస్ట్ యొక్క శిల ఉండదు. అక్కడ అఖండ దీపం వెలుగుతూ ఉంటుంది. అఖండ దీపం 24/7 365 days అఖండ దీపం ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. గాడ్ ఈజ్ లైట్ అని వారు ఆ దీపాన్ని, ఆ ప్రకాశాన్ని భగవంతుని స్వరూపంగా భావిస్తారు. వాళ్ళు ఏమంటారంటే క్రైస్ట్ దేవుని కుమారుడు అంటారు, సన్ ఆఫ్ గాడ్ అంటారు క్రైస్ట్ని. గాడ్ ఎవరు అంటే గాడ్ ఈజ్ లైట్. అందుకే ఆ లైట్కి గుర్తుగా చేతిలో క్యాండిల్ పట్టుకొని దాన్ని చూస్తూ ప్రార్థన చేస్తారు, తన ప్రార్థనని అర్పిస్తారు.
సిక్కు మతస్థులను చూసినట్లయితే గురు నానక్ ఏక్ ఓంకార్ నిరాకార్ సత్నామ్ అని అన్నారు. భగవంతుడంటే ఓంకార రూపుడు, నిరాకారుడు, సత్యమైన వాడు అని అన్నారు. అంటే ధర్మపితలందరూ కూడా భగవంతుని పరిచయాన్ని ఇలాగే ఇచ్చారు. నిరాకార్, నిర్వేర్, నిర్భయ్ అని అంటారు. సిక్కు మతస్థులు భగవంతుని యొక్క మహిమను అలాంటి పదాలతో చేస్తారు. ఓంకారము అని అంటారు. ఓంకారం అంటే ఆత్మాకారం, ఆత్మ ఒక జ్యోతి రూపం, పరమాత్ముడు కూడా జ్యోతి రూపం అని అర్థం. అంటే వాళ్ళు కూడా భగవంతుణ్ణి అలా నిరాకార జ్యోతిగానే భావిస్తున్నారు. ఇక బౌద్ధ మతస్థులను చూసినట్లయితే వాళ్ళేమంటారు, బుద్ధుడికి బౌద్ధి వృక్షం క్రింద కూర్చొని తపస్సు చేసిన తర్వాత జ్యోతి సాక్షాత్కారం అయింది అని అంటారు. బుద్ధుడికి జ్యోతి సాక్షాత్కారంతో ఎన్లైటన్మెంట్ కలిగింది. అప్పుడు ఆయన లోపల జాగృతమైంది జ్ఞానం అంతా కూడా, జ్ఞానోదయం, జ్ఞానం ఉదయించింది. అప్పటి వరకు సాధనలో ఉన్నారు, అప్పుడు ఇంకా షైన్ అయ్యారు జ్ఞానంతో. ఎందుకు దేన్ని చూశారు అంటే ఆ జ్యోతిని చూశారు అని అంటారు. పరంజ్యోతి స్వరూపుడు భగవంతుని యొక్క దర్శనం జరిగింది అని. అందుకే బౌద్ధ మతస్థులు కూడా ఒక స్టాండ్ పైన ఒక రెడ్ కలర్ స్టోన్ ని పెట్టి, అది కూడా లింగాకారం షేప్ లో ఉంటుంది. ఇక్కడ చిత్రంలో మీరు చూడొచ్చు. బౌద్ధ మతస్థులు దానిపైన మనస్సును పెట్టి ధ్యానిస్తూ ఉంటారు. ఆ రెడ్ స్టోన్ ని చింకన్ షేకి అంటారు. శాంతి దూత అని అర్థం. ఇప్పటికీ జపాన్లో, చైనాలో బౌద్ధ మతస్థులు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు అలా ఒక స్టాండ్ పెట్టి దానిపైన ఆ రాయిని పెట్టి ధ్యానిస్తారు. ఇలా భాషలు వేరు కావచ్చు, మతాలు వేరు కావచ్చు, కానీ అందరి భావం ఒకటి. లైట్ అన్నా, దీపం అన్నా, నూరన్నా, ఓంకారం అన్నా, జ్యోతి అన్నా విషయం అయితే ఒకటి. భగవంతుని యొక్క రూపం అది. మానవ ఆకారానికి, మానవ లక్షణాలకి అతీతంగా పరమాత్మ యొక్క దివ్యమైన స్వరూపం అది. పరమాత్మని యొక్క జ్యోతిర్బిందు రూపం. ఇప్పుడు భగవంతుడి గుణాల గురించి తెలుసుకుందాం. భగవంతుని గుణాలను మనం ఎంత వర్ణించినా కూడా తక్కువే అంటారు. మనుషుల్లో ఉన్న గుణాలనైతే పాటల రూపంలో పాడతారు, పుస్తకాల్లో రాస్తారు. కానీ భగవంతుడి గుణాలను ఏ శబ్దాలతో వినిపించినా తక్కువే, ఎన్ని పుస్తకాల్లో రాసినా తక్కువే. భగవంతుడి గుణాలను వర్ణించలేము అంటారు. అందుకే ఒక కవి రాశాడు, భూమి ఆకాశాన్ని పేపర్గా మార్చుకొని, సముద్రాలన్నింటినీ సిరగా చేసి, వృక్షాలన్నింటినీ కలముగా చేసి, సాక్షాత్తు విద్యాదేవి సరస్వతీదేవి రాసిన భగవంతుని గుణాలు తరగవు అని. అంతటి మహిమాయోగ్యుడు అంటారు. అందుకే వారి ప్రతి గుణాన్ని సాగరంతో పోల్చారు. శాంతి సాగరుడు, ప్రేమ సాగరుడు, దయా సాగరుడు, కరుణా సాగరుడు, శక్తి సాగరుడు, పవిత్రత సాగరుడు, అన్నిట్లో క్షమా సాగరుడు. సాగరం అంటే అన్లిమిటెడ్, అబండెంట్ గా ఉండేది. భగవంతునిలో అంత ఉన్నాయి గుణాలు, శక్తులు. చూడండి, ఎక్కడైనా ఒక షాప్లో అన్ని ఫ్రీ అని చెప్పి బోర్డు పెట్టారనుకోండి, జనాలు ఎక్కువగా రష్ అయిపోయి అక్కడ చాలా లైన్లలో నిలబడతారు. ఫ్రీ కదా అని మీరు కూడా వెళ్ళి నిలబడ్డారు అనుకుందాం. కానీ రష్ని చూడగానే మీకు ఎలాంటి ఆలోచన వస్తుంది?
చెప్పండి, ఎలాంటి ఆలోచన వస్తుంది? రష్ బాగా ఉంది, చాలా ఎక్కువ మంది ఉన్నారు, ఫ్రీ అని బోర్డు పెట్టారు. మీకేం ఆలోచనలు వస్తాయి ఆ టైంలో? జనాలను చూసి వెళ్ళిపోవాలనిపిస్తుంది, ఇంకా వెళ్ళిపోవాలనుకోవట్లేదు, కానీ డౌట్ వస్తుంది, అమ్మో నా వరకు వచ్చేసరికి స్టాక్ అయిపోద్దా ఏమో, స్టాక్ ఉంటుందో లేదో. ఎందుకంటే కొంత స్టాక్ అయిపోయింది అనుకోండి, క్లియర్ అయిపోయింది అనుకోండి, ఇక వాళ్ళు క్లోజ్ చేస్తారు కదా, దానికి ఏం ఫిక్స్డ్ నిలబడ్డ ప్రతి ఒక్కరికి ఇవ్వాలని ఏం రూల్ లేదు కదా అక్కడ. మనకి ఇలాంటి డౌట్స్ వస్తాయి, అయ్యో నా వరకు వచ్చేసరికి స్టాక్ అంతా అయిపోయి అంత అడుగు బొడుగు మిగులుతుందేమో, నాకు మంచి దొరుకుతుందో లేదో, ఆప్షన్స్ అన్నీ తగ్గిపోతాయి కదా, చాయిస్ ఎక్కువ ఉండదు కదా అందరు తీసేసుకుంటే. అలాంటి డౌట్ వస్తుందా లేదా? కానీ ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు, భగవంతుడి ముందుకు వెళ్ళినప్పుడు చాలా ఎక్కువ రష్ ఉండి చాలా మంది గుంపులు గుంపులుగా ఉంటే మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా, అమ్మో ఇంతమందివి విని విని భగవంతుడు అలసిపోతాడు, నా వరకు వచ్చేసరికి నా మాట వింటాడో లేదో, నా ప్రార్థన వింటాడో లేదో, ఇంతమంది ఉన్నారు కాబట్టి ఈరోజు నేను అనుకున్నది సక్సెస్ కాదేమో, అలా ఎప్పుడైనా అనిపించిందా? అనిపించదు. కోట్ల మంది ఎదురుగా ఉన్నా మీకు భగవంతుడికి మధ్య ఏది అడ్డు రాదు. ఇంతమందికి ఇచ్చిన తర్వాత అయిపోద్దేమో ఆయన శక్తి అనే డౌట్ కూడా మీకు రాదు, ఎందుకంటే ఆయన సాగరుడు, ఆయన దగ్గర ఎప్పుడు ఏది తరగదు. అందుకే రోజు పూట పూట అడుగుతూనే ఉంటారు అందరు. మీ పిల్లలు మిమ్మల్ని ఈరోజు డబ్బులు అడిగారు అనుకోండి, మీరు 100 రూపాయలు ఇచ్చారు, రేపు పొద్దున్నే మళ్ళీ అడిగారు అనుకోండి, మీరేమంటారు? నిన్ను ఇచ్చాను కదా ఏం చేసావు అడుగుతారా లేదా? ఇస్తూనే వెళ్తారా? పోనీ 2వ రోజు ఇచ్చారనుకుందాం, 3వ రోజు కూడా ఇచ్చారనుకుందాం, 4వ రోజు అయితే అడుగుతారా లేదా? ఏం చేస్తున్నావు ఇంతకీ అని. కానీ భగవంతుడు మీరు రోజు అడుగుతారు, రోజు ఇస్తూనే ఉంటాడు, ఏ రోజు మిమ్మల్ని ఇంకెంతకాలం ఇవ్వను నీకు అని అన్నాడు. ఇంకా నీ కోరికలు అయిపోయినాయి, ఇంకా నీ లిస్ట్ అయిపోయింది, ఇంకా నేను నీకేం ఇవ్వలేను అని కూడా అన్నాడు. అన్లిమిటెడ్గా ఇస్తూనే ఉంటాడు, లెక్క కట్టకుండా ఇస్తాడు, లెక్క పెట్టకుండా ఇస్తాడు. అందుకే సాగరుడు అన్నారు. సముద్రం నీళ్ళని ఎంత తోడుకున్నా, ఎంత తీసుకెళ్తున్నా ఎవ్వరూ ఆబ్జెక్ట్ చేయరు. సముద్రం అంతా అయిపోతుంది, ఏంటి మీరు ఇన్ని నీళ్ళు తీసుకెళ్తున్నారు రోజు అని ఎవరు అనరు. అది సాగరం, ఎప్పుడు సంపన్నంగా నిండుగా ఉంటుంది. భగవంతుడు అలాంటి వాడే, ఇస్తూనే ఉంటాడు, ఇస్తూనే ఉంటాడు. అందుకే ఏదైనా మనం తీసుకోవాలనుకుంటే ఆయన దగ్గరే తీసుకోవాలి, మనుషుల దగ్గర ఆశించొద్దు. మనుషుల దగ్గర ఎంత ఉంటుంది ఇవ్వడానికి? ఏం లేదు అసలు. లేని వాళ్ళ దగ్గర ఆశించడం బాగుంటుందా? సంపన్నంగా నిండుగా ఉన్న, సాగరుడిగా ఉన్న భగవంతుడి దగ్గర తీసుకోవడం శోభనీయంగా ఉంటుందా? ఏమీ లేకుండా ఖాళీగా ఉన్నటువంటి మనుషుల నుండి ఆశించడం బాగుంటుందా? మనం ఏదైతే ఇప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల నుండి ఆశిస్తున్నామో, నిజంగా వాళ్ళు కూడా ఆ ఆశతో భగవంతుడి ముందు చేయి చాపిన వారే. వాళ్ళేమీ మనకి ఇవ్వలేరు. అందుకే భగవంతుడి గుణాలను తెలుసుకొని వారితో కనెక్ట్ చేసుకోవాలి. 4వది భగవంతుడు నివసించే స్థానం. మనం ఇప్పటివరకు 3 విషయాలు తెలుసుకున్నాం. ఆయన పేరు సదాశివ, ఆయన రూపం జ్యోతిస్వరూపం, ఆయన గుణాలు సాగర సమానమైనవి అని. ఇప్పుడు ఆయన యొక్క నివాస స్థానం ఎక్కడుంటారు భగవంతుడు? ఇందులేడు అందులేడు అనే సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందే కలడు అని అన్నారు. పద్యం ఉంది.
కానీ నిజంగా ఆలోచిస్తే భగవంతుడు అంతటా ఉంటాడా? అన్నిట్లో ఉంటాడా? లేకపోతే మనం పలకడంలో ఏదైనా మిస్టేక్ చేస్తున్నామా? ఒక శబ్దం రాంగ్గా పలుకుతున్నామా? భగవంతుడు అంతటా ఉన్నాడా? భగవంతుడి శక్తి అంతటా ఉందా? ఆలోచించండి. భగవంతుడు అంతటా ఉండాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు ఎవరైనా మీ ఫోటో తీసుకొని అక్కడ కింద పేడలో వేశారు, వేసేసి ఇలా మనల్ని తట్టి అదిగో నువ్వు అందులో ఉన్నావు అన్నారు. ఎలా అనిపిస్తుంది మీకు అప్పుడు? నువ్వు అందులో ఉన్నావు, నువ్వు అందులో ఉన్నావు ఎలా అనిపిస్తుంది? కోపం వచ్చేస్తుంది కదా. ఏమన్నా ఫోటో పడేసి నేను అందులో ఉన్నానంటావేంటి, నేనెందుకు అందులో ఉన్నాను అంటారా లేదా? మన ఫోటో పడేసి అంటేనే మనకి నచ్చట్లేదు. మరి భగవంతుణ్ణి నువ్వు లేని స్థానం లేదు అని అన్నారు. అది కూడా ఎలాంటి ప్రపంచం? ఈ కలియుగంలో అడుగడుగున దగ, మోసం, కుట్ర, హింస, అన్యాయం ఇవన్నీ బాగా విషయ వికారాలు అతిగా ప్రబలించి ఉన్నటువంటి ఈ కలియుగంలో, ఈ ప్రపంచంలో అంతటా ఉన్నావని అన్నారు. అది మనకి మహిమగా అనిపిస్తుందేమో, కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే అది ఒక విధంగా భగవంతుని యొక్క హోదాను, భగవంతుడి యొక్క స్థాయిని మనం కించపరుస్తున్నట్టుగా అవుతుంది. భగవంతుడు అతి పవిత్రమైనటువంటి వాడు. మనకి ఇంట్లో రోజు ఒక దేవుడి గుడి అంటూ ఉండి, ఇంట్లో కూడా ఒక దేవుడి గది ఉండి, ప్రత్యేకంగా దేవుడి సన్నిధి యొక్క అనుభవం చేసుకునే ప్రదేశం ఉన్నా మనం ప్రత్యేక తీర్థస్థానాలకి వెళ్తాం, గుడికి వెళ్తారు. ఎందుకు వెళ్తాం? అంతటా ఉన్నాడు, నాలోనే ఉన్నాడు కదా, నేనే భగవంతుణ్ణి కదా అని ఇంట్లోనే కూర్చోవచ్చు కదా. మరి ఎందుకు వెళ్తారు? ఎందుకంటే భగవంతుడు ఉండే స్థానం అతి పవిత్రమైనది. ఆ స్థానానికి నేను వెళ్ళాలి, అక్కడికి నేను చేరుకోవాలి అనే భావన ఉంది. చూడండి, గుడికి వెళ్ళిన తర్వాత కూడా మనము దర్శనానికని ఎదురు చూస్తూ చివరికి ఎదురుగా గర్భగుడికి ఎదురుగా రాగానే కళ్ళు మూసుకుంటాం. ఎందుకంటే భగవంతుడు ఉండే స్థానం అతి పవిత్రమైనది, ఆ పరంధామము, అక్కడ ఉన్నాడు భగవంతుడు. వారి అనుభూతి కోసం నేను ఇక్కడికి వచ్చాను అని ఆ ఫీలింగ్తో, ఈ కళ్ళతో వారి యొక్క రూపాన్ని చూడలేము, దివ్య నేత్రంతో చూడగలుగుతాం. అందుకని కూడా ఈ నేత్రాలను మూసేస్తాం. భగవంతుణ్ణి అంతటా ఉన్నారు అని చెప్పటానికి 3 ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ఏమిటి అంటే, భగవంతుడు అంతటా ఉన్నాడు అని చెప్తే పాపాలు తగ్గుతాయి. పాప భీతి కలిగి మనిషి తప్పు చేసే సమయంలో జాగ్రత్త పడతాడు. ఎవరు చూడట్లేదు అనుకుంటున్నాను కానీ దేవుడు అంతటా ఉన్నాడు, చూస్తున్నాడు. ఆ భయం కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారని అలా చెప్పారు. నిజంగా చాలా కాలం వరకు దాని వలన లాభం కలిగింది. చాలా కాలం వరకు అందరూ భగవంతుడు చూస్తున్నాడు, అమ్మో నేను ఈ తప్పు చేయకూడదు, దేవుడు చూస్తున్నాను నన్ను అని ఆ భయంతో తప్పు చేద్దాం అనిపించి కూడా మానుకున్న సమయాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఎవరికైనా ఆ భయం ఉందా? చూడండి, ఏదైనా భయాన్ని టూ మచ్గా ఎక్కువ సార్లు చూపించారనుకోండి, ఆ భయం కలగదు వాళ్ళకి. ఎగ్జాంపుల్, చిన్నపిల్లలకి ముద్ద నోట్లోకి వెళ్ళాలి అని చెప్పి తల్లి భయపెడుతుంది అనుకోండి, అదిగో బూచోడు వస్తున్నాడు, అదిగో కోత వచ్చేసింది, ఇలా చెప్తూ ఉన్నారనుకోండి, చిన్నప్పుడు అంటే పిల్లలు వింటారు. ఇంకా వయసు పెరుగుతూ ఉంటే కూడా
అదే డైలాగ్ ఉపయోగించారనుకోండి, అప్పుడు ఆ పిల్లలు భయపడతారా? భయపడతారా? ఒక అబ్బాయి అలాగే వాళ్ళ అమ్మ చెప్తూ ఉంటే పక్కన ఆ అబ్బాయి వాళ్ళ అన్నయ్య ఉన్నాడు. అమ్మ చెప్తుంది కదా బూచోడు వస్తున్నాడు అంటే, నువ్వే పెద్ద బూచోడివి అలా అనేసాడు ఆ అబ్బాయి. చిన్న బాబు, 2 years అబ్బాయి వాళ్ళ అన్నయ్యని అంటున్నాడు. అంటే భయం లేదు. తల్లి పెట్టేటువంటి ఆ భయం కొద్ది రోజులే వర్క్ అయింది. ఎందుకంటే అది రియల్ కాదు కదా. రియల్ కాని దాన్ని మనం ఎక్కువ రోజులు ఎక్కువ సార్లు రిపీట్ చేస్తే అది కొద్ది రోజులకి అది నార్మల్ అవుతుంది, అదేం వర్క్ అవ్వదు. ఈ రోజుల్లో అలాగే జరుగుతుంది. ఎవరికైనా మీరు చెప్పండి, అదిగో దేవుడు చూస్తానంటే చూస్తే చూడనిపో అంటారు. చూస్తే ఏంటి, ఏదైనా అయితే నాకే శిక్ష విధిస్తాడు కదా, నీకెందుకు, సరే నేను పడతానులే ఆ శిక్ష, నీకెందుకు అంటారు. అంటే అంతగా తెగించి భగవంతుడు చూస్తున్నాడు ఆ భావన, ఫీలింగ్ లేదు. కానీ ఇది ఒక మంచి పర్పస్ కోసం చెప్పినటువంటి విషయం. అంతటా ఉన్నాడు అనే భావన ఉంటే తప్పకుండా పాపాలు తగ్గుతాయని. అది నిజంగా తగ్గాయి కూడా అలా. కానీ ఇప్పుడు అలా లేదు, ఇప్పుడు అది వర్కౌట్ అవ్వట్లా. రెండవది, భగవంతుడు అంతటా ఉన్నాడు అని ఎందుకన్నారంటే, అనన్యమైనటువంటి భక్తిలో ఉన్నటువంటి వారు, అనన్యమైన ప్రీతిలో భగవంతుని జ్ఞాపకం చేస్తున్న వారు ఎటు చూస్తున్న వాళ్ళకి భగవంతుడే కనిపించారు. ఒకసారి ఒక గురువు వాళ్ళ శిష్యులందరికీ అరటి పండ్లు పంచాడంట. కండిషన్ చెప్పాడంట, ఎవ్వరు చూడని ప్లేస్లో ఇది తిని రావాలి అని. సాయంకాలం అందరూ సమావేశం అయ్యారు. అందరిని అడిగాడంట, నువ్వు ఎలా తిన్నావు చెప్పు అంటే, నేను మంచం కింద దాక్కొని తిన్నాను అంటాడు. నేను గదిలో ఎవరూ లేకుండా తలపెట్టుకొని తిన్నాను అని ఒకరు చెప్తారు. ఇలా అందరు వారి వారి ఎక్స్పీరియన్స్ చెప్తూ ఉంటారు. లాస్ట్కి ఒక శిష్యుడు మాత్రం అరటిపండు పట్టుకొని అలాగే లేచి నిలబడతాడు. నువ్వు ఎందుకు తినలేదు అంటే, నేను తిందామని చాలాసార్లు ప్రయత్నం చేశాను, కానీ నాకు ఎవరూ చూడని ప్రదేశము దొరకలేదు అంటాడు. అదేంటి, ఇంతమంది తిన్నారు కదా, వీళ్ళందరూ అనుభవాలు చెప్తున్నారు కదా, నీకు అలా ఏ ప్రదేశము దొరకలేదా అంటే, లేదు గురువర్య, నేను తినాలని చాలాసార్లు ప్రయత్నం చేశాను, కానీ ప్రతిసారి నాకు ఎదురుగా భగవంతుడు కనబడుతున్నాడు అని అంటాడు. అప్పుడు గురువు బాగా అభినందించి, మీలో ఎవరికి భగవంతుడి పట్ల ఎక్కువ ప్రీతి ఉందో నేను తెలుసుకుందామని ఈ పరీక్ష పెట్టాను. నీకు చాలా ప్రీతి ఉంది భగవంతుడి పట్ల, అందుకే నీకు ఎటు చూస్తున్నా భగవంతుడు కనిపించాడు అని మెచ్చుకుంటాడు. కానీ మళ్ళీ చెప్తాడు, అది నీ ప్రీతి యొక్క ప్రతిఫలం. నీ మనసులో ఉన్నాడు కాబట్టి నీకు ఎదురుగా కూడా కనిపించాడు, కానీ భగవంతుడు ఉండే స్థానము ఆ బ్రహ్మాండము, బ్రహ్మ మహాతత్వంలో ఉంటాడు ఆయన. అక్కడికి చేరుకోవడానికి మనం సాధన చెయ్యాలి అని చెప్తాడు. అక్కడికి వెళ్ళాలి మనము అని చెప్తాడు. సో అనన్యమైన ప్రీతి ఉన్న వారికి కనిపించాడు అలా భగవంతుడు. ఎటు చూసినా మీరాబాయికి ఎటు చూసినా కృష్ణుడే కనిపించేవాడు. హనుమంతుడు కూడా ఎటు చూసినా రాముడే హృదయంలో చీల్చి మరీ చూపించాడు. అనన్యమైన ప్రీతికి ప్రతిఫలం అది. ఒక తల్లి తన బిడ్డను మనసులో పెట్టుకొని బాగా జ్ఞాపకం చేస్తూ ఉంటే, ఆ పిల్లలు దూరంగా ఉన్నారనుకోండి, అప్పుడు వేరే వాళ్ళ పిల్లలు ఎవరైనా కనబడినా వాళ్ళల్లో కూడా తన బిడ్డ రూపాన్ని చూస్తూ ఉంటుంది. అలాగే కనబడుతూ ఉంటారు. అది ప్రీతికి ప్రతిఫలంగా కలిగే అనుభూతి. అలా అనన్యమైన వారు చెప్పడంతో మిగతా వాళ్ళందరూ నిజమే, అంతటా ఉన్నాడని అనేశారు. మూడో కారణం ఏంటి అంటే, భగవంతుని శక్తి అంతటా ఉంటుంది.
భగవంతుడు కాదు. భగవంతుడి శక్తి అంతటా ఉంది, అన్నిట్లో ఉంది. మనలో ఉంది, వస్తువుల్లో ఉంది, మన చుట్టూ ఎవ్రీథింగ్, నేచర్లో ఉంది, ప్రకృతిలోని ప్రతి దాంట్లో, అన్ని జడమైన అన్నిట్లో గాడ్ యొక్క పవర్ ఉంది. ఈ విధంగా సూర్యుడు ఒక చోట ఉదయిస్తే సూర్యుని కిరణాలు, సూర్యరశ్మి మొత్తం చాలా వరకు మ్యాక్సిమం భూమిని ఆక్యుపై చేస్తుంది. మొత్తం సూర్యకిరణాలు మనం తలుపులు కిటికీలు తెరుచుకుంటే ఇంట్లోకి కూడా వచ్చేస్తాయి. అంత మాత్రాన సూర్యుడు ఎక్కడున్నాడంటే ఇదిగో అంటారా? సూర్యరశ్మిని చూపిస్తూ సూర్యుడు అంటారా ఎవరైనా? ఎండను చూసి ఇదిగో సూర్యుడు అంటారా? మళ్ళీ పైన ఆకాశంలో ఎక్కడున్నాడో చూపిస్తారు. అంటే అది సూర్యుడు, ఇది సూర్యుని రశ్మి, సూర్యకాంతి. సేమ్ అలాగే గాడ్, భగవంతుడు పైన ఉన్నారు. ఆయన పవర్ అంతటా అన్నిట్లో కనబడుతుంది. ఒక ఆర్డినరీ మ్యాన్ ఒక చోట ఉండి చాలా తన వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకొని మల్టీనేషనల్ కంపెనీస్ని నడిపిస్తున్నారు. ఒక చోట కూర్చొని అన్ని దేశాల్లో ఉన్నటువంటి తన వ్యాపారాన్ని చూసుకోగలుగుతున్నారు. అన్ని దేశాల్లో ఉన్నటువంటి తన వ్యాపార కేంద్రాల్లో వాళ్ళే ఉండట్లేదు. వాళ్ళు ఫిజికల్గా ప్రెజెంట్ అయి ఉండే అవసరం లేదు. ఒక చోట ఉండి మేనేజ్ చేయగలుగుతున్నారు. మరి భగవంతుడు ఒక చోట ఉండి మొత్తం సృష్టిని మేనేజ్ చేయలేరా? ఆయన అన్నిట్లో ప్రతి దాంట్లో ఉండాల్సిన అవసరం ఉందా? లేదు. ఆయన అన్నిట్లో ఉండే అవసరం లేదు. ఆయన ఒక చోట ఉండి తన పవర్స్తో ఎవ్రీథింగ్ కంట్రోల్ చేయగలుగుతారు. అన్నిటినీ ఆయన కర్తవ్యాల్ని నిర్వర్తించగలుగుతారు. భగవంతుడు ఉండే స్థానము పరంధామము. సృష్టిలో 3 లోకాలు ఉన్నాయి. ఎంతవరకు సూర్య చంద్ర నక్షత్రాల వెలుగు పడుతుందో అది మనుష్య లోకం. దానికన్నా పైన ఉండేది వైట్ కలర్ రీజన్ గా చూపిస్తారు. దాన్ని సూక్ష్మ లోకం అంటారు. అంతకన్నా పైన గోల్డెన్ రెడ్ కలర్ లైట్ తో ఉన్నది అది పరంధామం. ఆత్మలన్నీ అక్కడే నివసిస్తాయి. పరమాత్మ నివాస స్థానం కాబట్టి పరంధామము అన్నారు. భగవంతుణ్ణి పరంధాముడు అని కూడా అంటారు. అంటే పరంధామంలో ఉండేవాడు అని అర్థం. అదే భగవంతుడి నివాస స్థానం. అందుకే మనం కూడా భగవంతుడు అన్నప్పుడు పైకి వెళ్తుంది, మనసు పైకి వెళ్తుంది కదా. ఓ గాడ్ అన్నప్పుడు అందరు పైకి చూస్తారు. భగవంతుడా అంటూ పైకే చూస్తారు. ఎవరెవరైతే భగవంతుడి సందేశాన్ని ఇవ్వడానికి వచ్చారో ఇప్పటి వరకు ప్రపంచంలో వాళ్ళందరూ కూడా ఇలా పైకే చూపించారు, వేలెత్తి. పైన పరమాత్మ ఉన్నాడు, అందుకే ఆయనని పైవాడు అని కూడా అంటారు. ఆ భగవంతుడు ఈ సృష్టిపైకి అవతరిస్తారు, వస్తారు. భగవంతుడు అవతరించే సమయాన్ని ధర్మగ్లాని సమయం అన్నారు. భగవంతుడు గీతలో వాగ్దానం చేశారు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతః. అంటే ఎప్పుడెప్పుడు ధర్మం అధర్మంగా మారుతుందో, ధర్మానికి నింద జరుగుతుందో, ధర్మ గ్లాని ఏర్పడుతుందో అప్పుడు నేను అవతరిస్తాను అని భగవంతుడు స్వయంగా వ్యాఖ్యానించారు, మాటిచ్చారు కదా. మరి రాకపోవచ్చా భగవంతుడు? వచ్చి ఉండాలి కదా. ఇప్పటి వరకు ధర్మగ్లాని జరుగుతుంది కదా ప్రపంచంలో. ధర్మం ఉందా అధర్మం ఉందా ప్రపంచంలో? ఇప్పుడు ఏది ఎక్కువ ఉంది? పూర్తి 100% అధర్మం అనడానికి లేదు. 5% మంచి కూడా ఉంది ప్రపంచంలో. మంచి వాళ్ళు ఉన్నారు, చాలా ఆదర్శంగా జీవిస్తున్న వాళ్ళు ఇప్పటికీ కూడా ఉన్నారు.
కాదు, ఒక 10% అనుకుందాం సరే, కానీ 90% ఎలా ఉంది? అధర్మం. అధర్మం టూ మచ్గా ఉంది. మరి ఇంతటి అధర్మం వ్యాపిస్తున్నటువంటి సమయంలోనే నేను అవతరిస్తాను, ఆ సమయంలో మీరందరూ జ్ఞాననేత్రం తెచ్చుకొని నన్ను గుర్తించండి అన్నారు భగవంతుడు. నన్ను కోట్లలో కొద్ది మంది మాత్రమే గుర్తిస్తారు, మూఢులు అవివేకులు నన్ను గుర్తించలేరు అని కూడా భగవద్గీతలో ఉంది. మూఢోయాం నాభిజానాతి లోకో మామజమవ్యయం అంటారు. అంటే మూఢులు అవివేకులు నన్ను ఏం తెలుసుకోలేరు, నేను అవతరించినా నన్ను గుర్తించలేరు అన్నారు. పరమాత్ముడు అవతరిస్తారా లేదా, అవతరించారా లేదా అని తెలుసుకోవడానికి కొన్ని గుర్తులు. వర్షం పడే ముందు మనకి వాతావరణం చూడగానే చినుకు పడుతుందేమో ఇప్పుడు అని అర్థమైపోతుంది. సేమ్ అలాగే భగవంతుడు అవతరించడానికి కూడా గుర్తులు ఉన్నాయి కొన్ని. ఇవి బ్రహ్మం గారి చరిత్రలో కూడా చెప్పబడ్డాయి. వారు కూడా చెప్పారు, ధర్మగ్లాని సమయం ఎలా ఉంటుంది అంటే మనుషులు ఉంటారు కానీ మానవత్వం ఉండదు, న్యాయస్థానాలు ఉంటాయి కానీ న్యాయం జరగదు, సమాజం ఉంటుంది కానీ సమానతలు ఉండవు, విజ్ఞానం ఉంటుంది కానీ వివేకం నశిస్తుంది. ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి కదా. ఇంకా ధర్మగ్లాని సమయంలో ఒక మనిషి తోటి మనిషితో ఎలాంటి బిహేవియర్, ఎలాంటి ప్రవర్తన ఉంటుందంటే యూజ్ అండ్ త్రో. ఈ రోజుల్లో ఎక్కువగా మనం వాడే ఐటమ్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి? డిస్పోజబుల్, యూజ్ అండ్ త్రో. వస్తువుల వాడకం కూడా అలాగే ఉంది, మనుషుల వాడకం కూడా అలాగే ఉంది. ఇంకా ధర్మగ్లాని సమయంలో చెప్తారు అక్కడ ఒక బావి 4 బావులను నింపగలుగుతుందంట. కానీ ఆ 4 బావులు కలిసి ఒక్క బావిని పూడ్చలేవు. దీని అర్థం ఏమిటి అంటే ఒక తల్లి లేదా ఒక తండ్రి, ఒక సింగిల్ పేరెంట్ అయినా తనకున్నటువంటి పిల్లలు 4-5 మంచిగా పెంచి పెద్ద చేసి వారిని యోగ్యులుగా చేస్తారు. తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా తన అన్ని రకాల సుఖాలను త్యాగం చేసి పిల్లల కోసం మంచి భవిష్యత్తుని ఇవ్వాలని ప్రయత్నిస్తారు. కానీ అదే 4-5 పిల్లలు కలిసి ఆ ఒక్క తల్లినో తండ్రినో చూసుకోవడం చేయలేకపోతున్నారు. ఈరోజు చూడండి ఎన్ని ఓల్డేజ్ హోమ్స్ పెరిగాయి. ఓల్డేజ్ హోమ్స్ పెరగడం అంటే డెవలప్మెంటా? ఇది సమాజం, కుటుంబ వ్యవస్థ పతనం అవుతున్న దానికి గుర్తా? ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు ఎక్కడ ఉండాల్సి వస్తుంది. అఫ్ కోర్స్ పేరెంట్స్ పిల్లలు చూసుకునే వాళ్ళు లేకపోతే అక్కడ ఉంటూ వాళ్ళని వాళ్ళు ఎంగేజ్ చేసుకుంటున్నారు. కానీ వాళ్ళ లోపల ఎలాంటి ఫీలింగ్ ఉంది అక్కడ ఉంటూ? అంత హ్యాపీగా ఉన్నారా? బయటికి ఓకే ఆడుకుంటూ వాళ్ళ పియర్ గ్రూప్ అందరూ ఉంటారు కాబట్టి కలుసుకొని సరదాగా గడుపుతున్నట్టుగా బయటికి అనిపిస్తుంది. కానీ లోపల ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది? ఎవరితోడు ఉండాలనిపిస్తుంది? ఎలా ఉన్నారు? తల్లి తండ్రికే గౌరవం లేకుండా, రక్షణ కల్పించకుండా, వారినే కనీసం అవసరాలతో చూసుకోలేనటువంటి దుస్థితిలో ఈరోజు కుటుంబాలు ఉన్నాయి అంటే ఇది ధర్మగ్లానికి గుర్తు. ధర్మము నశిస్తుంది పూర్తిగా. మానవుడు పాటించాల్సినటువంటి నైతిక ధర్మము రోజు రోజుకి పడిపోతూ ఉంది. ధర్మగ్లాని సమయంలో మనిషి మనిషిని తినే స్టేజ్ వస్తుంది అన్నారు. మనిషి మనిషిని తినడం ఏంటి అని అనిపిస్తుందా? మాటలతో విసిగిస్తే నా మెదడు తింటున్నాడు అంటారు. కానీ నిజంగా మనిషి మెదడు తినే వాళ్ళు కూడా ఉన్నారు. ఎలా అయితే జంతు మాంసాన్ని చాలా ప్రైడ్గా ఫీల్ అవుతూ తింటున్నారు. ఒక గొప్పగా జంతు మాంసం తినే అధికారం మనకు ఉంది అని భావిస్తూ ఎలా తింటున్నారో అలాగే మనిషి మాంసాన్ని కూడా తినేవాళ్ళు ఉన్నారు. దానికి బేబీ ఫ్రై అని పేరు పెట్టారు.
తైవాన్, మంగోలియా లాంటి దేశాల్లో ఓపెన్గా పబ్లిక్ సూపర్ మార్కెట్స్లో కూడా వాటిని సేల్ చేస్తున్నారు. ఏది వదిలిపెట్టట్ల, ఈవెన్ ఫీటసెస్ని కూడా తింటున్నారు. ఇది సమాజము పూర్తి చివరి దశకు వచ్చేసింది, పూర్తి దిగజారిపోయింది అనే దానికి గుర్తు. తినడానికి ఏమి దొరక్క కాదు, అక్కడేం లేక అవి తింటున్నారా అనేది కాదు, అన్నీ ఉండి అన్నీ తెలిసి సమాజము పూర్తి పతన దశకు చేరుకుంటుంది. ఈరోజు సంబంధాలు కూడా అన్నీ చెడిపోయాయి. సంబంధాల్లో తండ్రి పిల్లలు, సోదరి సోదరులు ఇవన్నీ కూడా పోయాయి. తల్లి పిల్లలు కూడా కేవలం స్త్రీ పురుష్, ఇదే ఆకర్షణ, ఇదే వ్యామోహంలో ఎన్ని రకాల నేరాలు జరుగుతున్నాయి, ఎన్ని జరగకూడనివి జరుగుతున్నాయి. ఇదంతా ప్రపంచం పూర్తి అధర్మానికి చేరుకుంది అని చెప్పడానికి. ఇంకొక మెట్టు లేదు ఇక దిగడానికి కూడా, మనిషి అంత దిగజారిపోయి ఉన్నారు. ఇవన్నీ మన చుట్టూ ఉన్న సమాజంలో జరుగుతూ ఉండడం చూసి ఇంకా ధర్మగ్లాని జరగట్లేదు, ఇప్పుడప్పుడే ఏం రాడులే భగవంతుడు అనుకోవడం పొరపాటు. భగవంతుడు ఆల్రెడీ ఈ సృష్టి పైన అవతరించారు. భగవంతుడు అవతరించి ధర్మస్థాపన కార్యాన్ని చేపట్టారు. భగవంతుడి అవతరణని మనం గుర్తించాలి. సూర్యుడు ఉదయించినా కూడా మొత్తం తలుపులు కిటికీలు పెట్టేసుకొని కర్టెన్లన్నీ వేసేసుకొని చీకటిగా చేసుకొని గదిలో పడుకొని ఇంకా సూర్యుడు ఉదయించలేదేమో అనుకుంటే అది మనదే పొరపాటు. మనం ఆ తెరలను తీయాలి, కిటికీలను తెరవాలి, అప్పుడే కానీ ఆ సూర్యుని కాంతి మన లోపలికి ప్రవేశిస్తుంది. అలాగే భగవంతుడి అవతరణను మనం గుర్తించాలి అంటే మనం ఏ తెరలైతే ఎదురుగా అడ్డుగా పెట్టుకున్నామో వాటన్నిటినీ తొలగించాలి. మనం మూసుకున్నటువంటి అజ్ఞానపు తలుపులను తెరవాలి. జ్ఞాన జ్యోతితో, జ్ఞాన నేత్రంతో భగవంతుని చూసే ప్రయత్నం చేయాలి. భగవంతుణ్ణి మనము అనుభూతి చేసుకోవాలి, భగవంతుని మనము ఆహ్వానించాలి, భగవంతుడి శక్తిని మన లోపలికి తీసుకోవాలి. మీరు భగవంతుడికి ఏమవుతారు? భక్తులా పిల్లలా? ఏమవుతారు? పిల్లలేనా? మనం భగవంతునికి ఎప్పుడు పిల్లలుగానే ఉండాలి. భక్తులు అంటే యాచిస్తూ ఉండే స్థితి, ఎప్పుడు యాచన, ఏదో ఒకటి భగవంతుడికి అప్లికేషన్ పెడుతూ ఉంటారు. ఇలా చేస్తే నేను ఇది సమర్పించుకుంటాను, ఇది నా కోరిక పూర్తవుతే ఇలా చేస్తాను అని. కానీ మీరు పిల్లలుగా భావించినప్పుడు అలాంటివేమీ చేసే అవసరం లేదు. హిందీలో అంటారు భక్త్ బికారి హే బచ్చే అధికారి హే అని. పిల్లలు అంటే అధికారులు. అధికారంతో, ప్రేమతో భగవంతుడి నుండి ఏదైనా తీసుకోండి, మీరు అడిగే అవసరం లేదు. పూలను సుగంధం ఇవ్వు అని అడుగుతారా? మీరే పీల్చుకోవాలి, ఆస్వాదించాలి. అలాగే సూర్యుని కాంతి ఇవ్వు అని అడగడం కాదు, వెళ్ళి మీరే ఎండలో నిలబడాలి. ఏదైనా మనమే ప్రయత్నం చేసి తీసుకుంటాం. భగవంతుని కూడా మనం అడిగే అవసరం లేదు. సముద్రం ముందుకు వెళ్ళేసి నాకు కొన్ని నీళ్ళు ఇవ్వమ్మా, సముద్రుడా నాకు కొన్ని నీళ్ళు ఇవ్వు అంటే వస్తాయా నీళ్ళు? మనమే తీసుకోవాలి, ఎంత కావాలంటే అంత తీసుకోవాలి. అలాగే భగవంతుడు కూడా సాగరుడి వంటివారు, భగవంతుడు కూడా సూర్యుడి వంటివారు, భగవంతుడు కూడా సుగంధాన్ని వెదజల్లేటువంటి పుష్పం వంటివారు. మనమే తీసుకోవాలి. మెడిటేషన్ ద్వారా భగవంతుడితో మనసును జోడించి ఈ అనుభూతులను మనం చేసుకుంటాం. భగవంతుని యొక్క శక్తిని అనుభూతి చేస్తాం.
మెడిటేషన్కి ప్రేయర్కి డిఫరెన్స్ ఉంది. ప్రేయర్లో యాచిస్తాం, అడుగుతాం, భగవంతుడా నాకు శాంతిని సుఖాన్ని ప్రదానం చెయ్యి అని అడుగుతాం. మెడిటేషన్లో అడగము, కానీ అనుభూతి చేసుకుంటాం, శాంతి సుఖం భగవంతుడు ఇస్తున్నట్టుగా. ఏది కావాలో అది మన లోపల నిండుతున్నట్టుగా అనుభవం చేసుకుంటాం. ప్రేయర్లో ఏది కావాలో అది అడుగుతాం, భగవంతుని నాకు శక్తిని ఇవ్వు, నాకు ధైర్యం ఇవ్వు, నాకు కూడా అందరికీ ఇచ్చే గుణం ఇవ్వు, ఇలా ఇవ్వు ఇవ్వు అని అడుగుతాం. కానీ మెడిటేషన్లో ఏంటి అంటే భగవంతుని ప్రేమతో ఇక్కడ భగవంతుడా అని సంబోధించకుండా బాబా అంటాం. ఎందుకంటే మనం ఎవరము, ఆయనకి పిల్లలము అన్నాం కదా. భక్తులైతే భగవంతుడా అంటారు, పిల్లలైతే తండ్రి అనే భావంతో బాబా అంటారు. శివ అతని పేరు కాబట్టి శివ బాబా అనవచ్చు, లేదా బాబా. ఇక్కడ మెడిటేషన్లో బాబా మీరు నాలో అపారమైన శక్తిని నింపుతున్నారు, నాకు చాలా శక్తిని ఇచ్చారు, నాలో చాలా శాంతి నిండింది. ఈ వర్డ్స్ యూజ్ చేస్తాం. శాంతిని ఇవ్వండి కాదు, మీ నుండి నాకు శాంతి లభిస్తుంది, మీరు శాంతి సాగర్లుగా ఉన్నారు, నాలో శాంతి నిండుతుంది. ప్రతిదీ భగవంతుడు మనకు కావలసినవి ఇచ్చేసినట్టుగా, మన లోపల నింపుతున్నట్టుగా సంకల్పం చేస్తాం. అటువంటి సంకల్పాలే ఇప్పుడు చేస్తూ ముగిద్దాం. అందరూ చక్కగా కూర్చోండి. వెన్నముక్క నిటారుగా పెట్టి 2 చేతులను ఒకదానిపైన ఒకటి పెట్టి ప్రశాంతంగా మనసులో సంకల్పం చేయండి, నేనొక శుద్ధ పవిత్ర ఆత్మను. ఈ భౌతిక దేహానికి అతీతంగా నేనొక చైతన్య శక్తిగా ఉన్నాను. నేను ఆత్మను. ఇప్పుడు నా తండ్రి పరమాత్ముడిని నా ఎదురుగా చూస్తున్నాను. సర్వశక్తివంతుడైన శివ పరమాత్మ తండ్రిని ప్రకాశ రూపంలో చూస్తున్నాను. వారి దివ్యమైన శక్తి కిరణాలు నా ఆత్మపై ప్రసరిస్తూ ఉన్నాయి. నాలో పరమాత్మ శక్తులు నిండుతూ ఉన్నాయి. నేను శక్తివంతంగా అయ్యాను. నేనొక శక్తిశాలి ఆత్మను. ఓం శాంతి. పరమాత్ముని యొక్క
శక్తిని, తోడును రోజంతా మనం అనుభవం చేసుకోవాలి. రేపు మీరు మళ్ళీ థర్డ్ లెసన్ వినే ముందు రోజంతా ఇప్పటి నుండి, ఈ క్షణం నుండి 3 సంకల్పాలు చేయండి. భగవంతుడి యొక్క వరదాన హస్తము నా తలపైన ఉంది. భగవంతుడి వరద హస్తం నా తలపైన ఉంది. నేను వారి యొక్క వరదాన హస్తం క్రింద సురక్షితంగా ఉన్నాను, సేఫ్గా ఉన్నాను. ఓం శాంతి.